ఏపీ మంత్రి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎవరు మాట్లాడకూడదు అని స్పష్టం చేసింది. ఏదైనా టీడీపీ అధిష్టానం కూటమి నేతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ చేసిన కామెంట్స్ ఒక్కసారి ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక జూరిచ్ లోని తెలుగు వారితో సీఎం చంద్రబాబు మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే క్రమంలో నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ చేసిన కామెంట్స్ పై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తనతో పాటు లోకేష్ కూడా ఉన్న వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి వేదికపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీజీ భరత్ పై చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి టీజీ భరత్ కు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక జూరిచ్ లో తెలుగు వారితో జరిగిన సీఎం చంద్రబాబు మీట్ ద గ్రేట్ అనే కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ హ్యాండ్స్ అని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ఎవరికి ఎలాంటి భయం అవసరం లేదు అన్నారు. ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలు పాలిస్తున్న నమ్మకం ఉందని తెలిపారు. ది మోస్ట్ డైనమిక్ యంగ్ లీడర్ మా నారా లోకేష్ అని టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఉన్నత చదువులో చదివిన వ్యక్తి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది తమకు విజన్ ఉందన్నారు. ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీకే ఉంది, తమ పార్టీలో క్లారిటీ ఉందన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ ఈజ్ లోకేష్, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని టీజీ భరత్ వ్యాఖ్యానించారు.